పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం శ్రోతలకు వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభువు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు తల్లి శ్రీ సభ ఆగమన కాలం 2వ ఆదివారాన్ని కొనియాడుచున్నది. ఈ ఆగమన కాలం 2వ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు తన పరిశుద్ధ గ్రంథము నుండి తన హృదయాన్ని విప్పి మనందరితో 3 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పఠనము బారూకు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుంచి 9వ వచనం వరకు. రెండవ పఠనము ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 4వ వచనము నుంచి 6వ వచనం వరకు మరియు 8వ వచనము నుంచి 11వ వచనం వరకు. స్వార్థ పఠనము లూకా సువార్త 3వ అధ్యాయము 1వ వచనము నుంచి 6వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభు అయిన దేవుడు ఈ 3 దివ్య గ్రంథ పఠనాల ద్వారా ఈరోజు మనందరికి ఇస్తున్న సందేశం ఇది: ప్రభువునకు రాజ్య మార్గమును సిద్ధము చేయండి అని. ప్రభువునకు రాజ్య మార్గమును మనం పశ్చాత్తాపపడటం వలన, పరివర్తన చెందటం వలన రాజ్య మార్గమును సిద్ధము చేయాలి అని సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనమందరం కాసేపు బైబిల్ గ్రంథాన్ని ఆధారము చేసుకుని ధ్యానం చేద్దాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, లియోనార్దో ది విన్సీ అనేటువంటి చిత్రకారుడు ప్రపంచ ప్రసిద్ధి కాంచిన ఇటాలియన్ చిత్రకారుడు. ఈ చిత్రకారుడు శాంతా మరియా దెల్లా గ్రాజియా అనేటువంటి దేవాలయంలో ది లాస్ట్ సప్పర్ అనేటువంటి పెయింటింగ్ను వేశాడు. ది లాస్ట్ సప్పర్ అనేటువంటి ఈ పెయింటింగ్ ప్రపంచ ప్రసిద్ధి కాంచిన పెయింటింగ్. లియోనార్దో ది విన్సీకి ది లాస్ట్ సప్పర్ అనేటువంటి ఈ పెయింటింగ్ వేయటానికి 1495 సంవత్సరం నుండి 1498 సంవత్సరం వరకు, అనగా 3 సంవత్సరాలు పట్టింది. ఈ పెయింటింగ్ వేస్తున్నటువంటి క్రమములో తన జీవితంలో ఒక సంఘటన జరిగింది. తనకి ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు కూడా చిత్రకారుడే. వారిద్దరి మధ్య చాలాసార్లు వాదోపవాదాలు జరిగాయి. ఒకరిని ఒకరు దూషించుకునేవారు, ఒకరిని ఒకరు తీవ్రంగా ద్వేషించుకునేవారు. అటువంటి క్రమంలో లియోనార్దో ది విన్సీ ది లాస్ట్ సప్పర్ అనేటువంటి చిత్రాన్ని, ఆ పెయింటింగ్ను వేయవలసి వచ్చినప్పుడు తాను ఇలా అనుకున్నాడు: ఆ పెయింటింగ్లో యేసుక్రీస్తు ప్రభుని మోసగించి అప్పగించినటువంటి యోదా ఇస్కరియోతు స్థానములో తన శత్రువు యొక్క ముఖాన్ని గీయాలి అని అనుకున్నాడు. ఎందుకంటే ఈ ది లాస్ట్ సప్పర్ అనేటువంటి ఈ పెయింటింగ్ను ఎవరెవరైతే ఎంతకాలం అయితే చూస్తారో వారందరూ అంతకాలం కూడా తన శత్రువుని ద్వేషించాలి, దూషించాలి, తిరస్కరించాలి అనేదే తన కోరిక. తాను అనుకున్నట్లుగానే యోదా ఇస్కరియోతు స్థానములో తన శత్రువు యొక్క ముఖాన్ని తాను అక్కడ ఆ పెయింటింగ్ వేశాడు. తర్వాత యేసు ప్రభు యొక్క ముఖాన్ని తాను చిత్రీకరించాలని ఎంత ప్రయత్నం చేసినా యేసు ప్రభుని యొక్క ముఖం మాత్రం సరిగ్గా రావటం లేదు. చాలా సిరాకు పడ్డాడు, చాలా ఆందోళన చెందాడు.
చాలాసార్లు ఇతరుల మీద కోపడ్డాడు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు నేను యేసు ప్రభుని యొక్క ముఖాన్ని సరిగ్గా గీయలేకపోతున్నాను అని ఆలోచన చేశాడు. తర్వాత ఆ చిత్రకారుడు తన తప్పును తెలుసుకున్నాడు. తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడి పరివర్తన చెంది తన యొక్క శత్రువు యొక్క ముఖాన్ని పూర్తిగా మార్చివేసి యోధా ఇస్కరియోతు ముఖాన్ని అక్కడ చిత్రీకరించాడు. తర్వాత ఆయన యేసు ప్రభు యొక్క ముఖాన్ని, మిగిలినటువంటి శిష్యుల యొక్క ముఖాన్ని తాను చిత్రీకరించాలనుకున్నప్పుడు తాను ఆశించినటువంటి రీతిలో చాలా చక్కగా చిత్రీకరించగలిగాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన జీవితంలో కూడా ఇంతే. మనము ఇతరులపై ద్వేషాన్ని కలిగి ఉన్నంత వరకు, ఇతరుల పట్ల మనకు చెడు భావము కలిగి ఉన్నంత వరకు, ఇతరుల పట్ల అసూయ కలిగి ఉన్నంత వరకు, ఇతరుల పట్ల పగ కలిగి ఉన్నంత వరకు మనము దేవుని దీవెనలకు పాత్రులము కాలేము. ఎప్పుడైతే మనము పశ్చాత్తాపడతామో ఆ చిత్రకారులాగా, ఎప్పుడైతే పరివర్తన చెందుతామో ఆ చిత్రకారులాగా, ఎప్పుడైతే మన తప్పును సరిదిద్దుకుంటామో ఆ చిత్రకారులాగా, అప్పుడు మాత్రమే మనము దేవుని దీవెనలకు పాత్రులం అవుతాము. అందుకనే ఈనాటి సువార్త పట్టణంలో బప్తిస్మ యోహాను మీరు పశ్చాత్తాపపడండి అని అంటున్నారు. కనుక ఈ ఆగమన కాలం 2వ ఆదివారం రోజున ప్రభువు మనకిచ్చే సందేశం ఇది. మన తప్పిదాలకు పశ్చాత్తాపడాలి, మన తప్పులను ఒప్పులుగా మనం మార్చుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి సువార్త పట్టణంలో పునీత బాప్తిస్మ యోహాను గారు మనందరితో మీరు పశ్చాత్తాపపడండి, పశ్చాత్తాపానికి సూచనగా ప్రతి కొండ, ప్రతి పర్వతము సమము చేయబడాలి, లోయలు పూడ్చబడాలి, వక్ర మార్గాలు సక్రమము చేయబడాలి, కరుకు మార్గాలు నునుపు చేయబడాలి అని అంటున్నారు. ఈరోజు యేసు ప్రభువుని మన జీవితంలోనికి, యేసు ప్రభువుని మన హృదయంలోనికి ఆహ్వానించడానికి సిద్ధపడుతున్నటువంటి మనమందరము, మరి ముఖ్యంగా క్రిస్మస్ పండుగ దినాన మన జీవితంలోనికి, మన కుటుంబంలోనికి, మన హృదయంలోనికి యేసు ప్రభుని ఆహ్వానించడానికి సిద్ధపడుతున్నటువంటి మనము ఆయనకు రాజ్య మార్గాన్ని సిద్ధం చేయాలి. మన జీవితంలో ఉన్నటువంటి, మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి పర్వతాన్ని, ప్రతి కొండను సమము చేయాలి. యేసు ప్రభు మన జీవితంలోనికి వచ్చేటువంటి ఆ దారిలో, యేసుక్రీస్తు ప్రభువు మన కుటుంబంలోనికి వచ్చేటువంటి ఆ దారిలో, యేసుక్రీస్తు ప్రభువు మన హృదయంలోనికి వచ్చేటువంటి ఆ దారిలో ఉన్నటువంటి పర్వతాలను, కొండలను మనం సమం చేయాలి, లోయలను పూడ్చాలి, వక్ర మార్గాలను సక్రమం చేయాలి, కరుకు మార్గాలను మనము నునుపు చేయాలి. ఈరోజు మనము మన జీవితంలో ఉన్నటువంటి కొండలు, పర్వతాలు ఏమిటి అని ఆలోచన చేద్దాం. మన జీవితంలో ఉన్నటువంటి లోయలు ఏమిటి అని చెప్పి మనం ఆలోచన చేద్దాం. మన జీవితంలో ఉన్నటువంటి వక్ర మార్గాలు ఏమిటి అని ఆలోచన చేద్దాం. మన జీవితంలో ఉన్నటువంటి కరుకు మార్గాలు ఏమిటి అని చెప్పి ఆలోచన చేసి ప్రభువు మన యొక్క జీవితంలోకి వచ్చేటువంటి, మన హృదయంలోకి వచ్చేటువంటి ఆ మార్గాన్ని రాజ్య మార్గముగా సిద్ధం చేద్దాం. నెంబర్ 1, మన జీవితంలో ఉన్నటువంటి లోయలను గూర్చి ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. మన జీవితంలో చాలా రకాలైనటువంటి లోయలు ఉంటూ ఉంటాయి.
నంబర్ 1 ప్రార్థన లేమి అనేటువంటి లోయ. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ప్రార్థన లేమి అనగా ప్రార్థన లేనటువంటి జీవితం అనేటువంటి లోయ ఉన్నట్లయితే ఆ లోయను మనము ప్రార్థన చేసే కుటుంబముగా, ప్రార్థన చేసే వ్యక్తులుగా మారి ఆ లోయను మనం పూడ్చాలి. నంబర్ 2 చెడ్డతనం. మన జీవితంలో, మన కుటుంబములో చెడ్డతనం అనేటువంటి లోయ ఉన్నట్లయితే ఆ చెడ్డతనం అనేటువంటి లోయను మన మంచితనం వలన, ఇతరులకు మంచి చేయటం వలన, ఇతరులతో మనం మంచిగా మాట్లాడటం వలన, ఇతరులతో మనం మంచి బంధాలను కలిగి ఉండటం వలన ఆ లోయను మనము ఈ ఆగమన కాలములో పూడ్చాలి. నెంబర్ 3 క్షమించలేని గుణం. మన జీవితంలో ఉండేటువంటి మరొక లోయ క్షమించలేని గుణం. ఒకవేళ మన కుటుంబంలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ క్షమించలేని గుణముతో మనం జీవిస్తూ ఉన్నట్లయితే అటువంటి లోయను మనము మన కుటుంబ సభ్యులను క్షమించడం వలన, మన ఇరుగు పొరుగు వారిని క్షమించడం వలన మనము ఆ లోయను పూడ్చాలి ఈ ఆగమన కాలంలో. నెంబర్ 4 అసహనం. మన జీవితంలో, మన కుటుంబంలో అసహనముతో మనం జీవిస్తున్నట్లయితే, ఇతరులను చూచినప్పుడు, ఇరుగు పొరుగు వారిని చూచినప్పుడు అసహనముతో మనం జీవిస్తున్నట్లయితే అసహనము అనేటువంటి ఆ లోయను మనము ఈ ఆగమన కాలంలో ఇతరుల పట్ల సహనము కలిగి జీవించడం ద్వారా మనం పూడ్చాలి. నెంబర్ 5 చులకనతనం. మన జీవితంలో ఉన్నటువంటి మరొక లోయ చులకనతనం. ఇతరులంటే మనకు చాలా చులకన, కొన్ని విషయాలంటే మనకు చాలా చులకన, కొన్ని సందర్భాలంటే మనకు చాలా చులకన, ఇతరుల గూర్చి, కొన్ని విషయాల గూర్చి చాలా చాలా చులకనగా మనం మాట్లాడతాం. కనుక మన జీవితంలో ఇతరులను చులకన చేసి మాట్లాడటం, కొన్ని విషయాలను చులకన చేసి మాట్లాడటం అనేటువంటి లోయ మనలో ఉన్నట్లయితే మనము ఆ లోయను, ఆ వ్యక్తుల యొక్క గొప్పతనం గురించి, ఆ విషయాల యొక్క గొప్పతనం గురించి మాట్లాడడం ద్వారా ఆ లోయను మనం పూడ్చాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు ఆలోచన చేద్దాం. ప్రార్థన లేమి అనే లోయ నీలో ఉందా? చెడ్డత్వము అనేటువంటి లోయ నీలో ఉందా? అసహనము అనే లోయ నీలో ఉందా? క్షమించలేని గుణం అనేటువంటి లోయ నీలో ఉందా? ఇతరులను చులకనగా చూడటం అనేటువంటి లోయ నీలో ఉందా? ఆలోచన చేయి. ఒకవేళ నీలో అటువంటి లోయలు ఉన్నట్లయితే ఈ ఆగమన కాలములో ఆ లోయలను పూడ్చడం ద్వారా ప్రభుని మన హృదయంలోనికి, ప్రభుని మన జీవితంలోనికి ఆహ్వానించటానికి రాజ్య మార్గాన్ని మనం సిద్ధం చేద్దాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇప్పుడు మనం మన జీవితంలో ఉన్నటువంటి, మన హృదయాలలో ఉన్నటువంటి కొండల గూర్చి, పర్వతాల గూర్చి మనము ధ్యానం చేద్దాం. మన జీవితంలో ఉన్నటువంటి కొండలను, మన జీవితంలో ఉన్నటువంటి పర్వతాలను మనము సమము చేయాలి. ఏమిటి మన జీవితంలో, మన హృదయంలో ఉన్నటువంటి కొండలు? నెంబర్ 1 గర్వము అనేటువంటి కొండ. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనము మన జీవితంలో ఉన్నటువంటి పెద్ద కొండ, పెద్ద పర్వతము గర్వము, అహంకారము అని మనకు తెలియజేస్తుంది. కనుక ఈ పర్వతాన్ని,
ఈ కొండని మనము సమము చేసి ప్రభువునకు రాజ్య మార్గాన్ని మనం సిద్ధం చేయాలి. నెంబర్ 2, హత్య అనేటువంటి కొండ, హత్య అనేటువంటి పర్వతము మన జీవితంలో ఉన్నట్లయితే ఆ కొండను, ఆ పర్వతాన్ని మనము సమము చేయాలి. మనము భౌతికముగా ఇతరులను చంపకపోవచ్చు, హత్య చేయకపోవచ్చు, కానీ ఆ వ్యక్తుల యొక్క స్వభావాన్ని, ఆ వ్యక్తుల యొక్క గుణాన్ని, ఆ వ్యక్తుల యొక్క పేరు ప్రఖ్యాతులను మనము పాడు చేయటమే ఆ వ్యక్తిని హత్య చేయటం, హంతమొందించటం అని మనం గుర్తించాలి. యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 15వ వచనము ఈ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. నెంబర్ 3, శత్రుత్వం. శత్రుత్వం అనేటువంటి కొండ, శత్రుత్వం అనేటువంటి పర్వతం మన జీవితంలో ఉందా ఆలోచన చేయాలి. ఒకవేళ మన జీవితంలో శత్రుత్వం అనేటువంటి కొండ, శత్రుత్వం అనేటువంటి పర్వతం ఉన్నట్లయితే ఆ పర్వతాన్ని మనము సమము చేయాలి. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 30వ వచనము మన జీవితంలో శత్రుత్వం అనేటువంటిది పెద్ద కొండ, పెద్ద పర్వతం అని చెప్పి మనకు తెలియజేస్తుంది. కనుక ఈ పర్వతాన్ని మనము సమము చేసి యేసు ప్రభుకి రాజ్య మార్గాన్ని సిద్ధం చేయాలి. నెంబర్ 4, గిట్టనితనం, అసూయ. గిట్టనితనం, అసూయ అనేది మన జీవితంలో ఉన్నటువంటి పెద్ద పర్వతము, పెద్ద కొండ అని చెప్పి సామెతల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనము మనకు తెలియజేస్తోంది. ఒకవేళ మన జీవితంలో గిట్టనితనం, అసూయ అనేటువంటి పర్వతము, కొండ ఉన్నట్లయితే ఆ గిట్టనితనం అనేటువంటి, అసూయ అనేటువంటి ఆ పర్వతాన్ని, ఆ కొండను సమము చేసి ప్రభు మన జీవితంలో రావటానికి రాజ్య మార్గాన్ని సిద్ధం చేయాలి. నెంబర్ 5, పగ. పగ అనేటువంటి పర్వతము, పగ అనేటువంటి కొండ మన జీవితంలో ఉందా ఆలోచన చేద్దాం. రోమిలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 19వ వచనము పగ అనేటువంటిది మన జీవితంలో పెద్ద కొండని, పెద్ద పర్వతం అని మనకు తెలియజేస్తుంది. ఒకవేళ మన జీవితంలో పగ అనేటువంటి కొండ, పగ అనేటువంటి పర్వతం ఉన్నట్లయితే ఆ కొండను, ఆ పర్వతాన్ని సమము చేసి యేసు ప్రభు మన జీవితంలో రావటానికి రాజ్య మార్గాన్ని మనం సిద్ధం చేయాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన జీవితంలో గర్వం అనేటువంటి కొండ, పగ అనేటువంటి కొండ, శత్రుత్వం అనేటువంటి కొండ, హత్య అనేటువంటి కొండ, గిట్టనితనము, అసూయ అనేటువంటి కొండ మనలో ఉన్నాయా ఆలోచన చేద్దాం. ఉన్నట్లయితే వాటిని సమము చేద్దాం. ప్రభు నాకు రాజ్య మార్గాన్ని సిద్ధం చేద్దాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇప్పుడు మనం మన జీవితంలో ఉన్నటువంటి వక్ర మార్గాలు గూర్చి, మన జీవితంలో ఉన్నటువంటి కరుకు మార్గం గూర్చి మనం ఆలోచన చేద్దాం. ఏమిటి మన జీవితంలో ఉన్నటువంటి వక్ర మార్గాలు, ఏమిటి మన జీవితంలో ఉన్నటువంటి కరుకు మార్గాలు అని తెలుసుకుందాం. మన జీవితంలో ఉన్నటువంటి వక్ర మార్గమే మన వక్ర బుద్ధి, మన వక్రపు మాటలు, మన వక్రపు ఆలోచనలు. కనుక ఈ వక్రపు బుద్ధిని, ఈ వక్రపు ఆలోచనల్ని, ఈ వక్రపు క్రియల్ని మనము సరి చేసుకోవాలి. ఈ వక్రపు బుద్ధిని, ఈ వక్రపు ఆలోచనల్ని, ఈ వక్రపు మాటల్ని, ఈ వక్రపు పనుల్ని మనం సరి చేసుకుని, సక్రము చేసుకుని యేసు ప్రభుకి రాజ్య మార్గాన్ని సిద్ధం చేద్దాం. మన జీవితంలో కరుకు మార్గాలు కూడా ఉంటాయి. ప్రతి దానికి ఏదో ఒక ఫిట్టింగ్ పెడుతూ ఉంటాం. ప్రతి క్రియకు, ప్రతి మాటకు ఏదో ఒక లిటిగేషన్ ని మనం జతపరుస్తూ ఉంటాం. అవే మన జీవితంలో ఉన్నటువంటి కరుకు మార్గాలు. ఈ కరుకు మార్గాల్ని మనము నునుపు చేయాలి. నునుపు చేసి
యేసుక్రీస్తు ప్రభుకి రాజ్య మార్గాన్ని మనం సిద్ధం చేయాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము కొండలను పర్వతాలను సమము చేయాలంటే, లోయలను పూడ్చాలి అంటే, వక్ర మార్గాలను సక్రమం చేయాలంటే, కరుకు మార్గాన్ని నునుపు చేయాలి అంటే మనము పునీత బాప్తిస్మ యోహానులాగా మనం జీవించాలి. నెంబర్ 1, లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనములో సుంకరి రొమ్ము బాదుకుంటూ, ఓ దేవా, ఈ పాపాత్ముని కరుణింపు అని చెప్పి పశ్చాత్తాపపడి తన జీవితాన్ని మార్చుకున్నాడు. మనము కూడా సుంకరిలాగా పశ్చాత్తాపపడి మన జీవితాన్ని మార్చుకోవాలి. నెంబర్ 2, లూకాసు వార్త 15వ అధ్యాయము 18వ వచనములో తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చి, తండ్రి, నీకును దేవునికును వ్యతిరేకంగా నేను పాపము చేశాను అని చెప్పి పశ్చాత్తాపపడి తన జీవితాన్ని మార్చుకున్నాడు. మనము కూడా ఈ తప్పిపోయిన కుమారులాగా మన పాపపు క్రియలకు పశ్చాత్తాపడి మన తప్పిదాలను ఒప్పులుగా మార్చుకుని మన జీవితాన్ని మార్చుకుందాం. నెంబర్ 3, మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనములో పునీత పేతురు గారు గదిలోనికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చి పశ్చాత్తాపడి తన జీవితాన్ని మార్చుకున్నాడు. మనం కూడా పునీత పేతురు గారు లాగానే మనం చేస్తున్న తప్పిదాలకు పశ్చాత్తాపడి వెక్కి వెక్కి ఏడ్చి మన జీవితాలని మార్చుకుందాం. ప్రభునికి రాజ్య మార్గాన్ని సిద్ధం చేద్దాం. నెంబర్ 4, లూకాసు వార్త 23వ అధ్యాయము 41, 42 వచనాలలో కుడి ప్రక్క ఉన్నటువంటి దొంగవాడు, ఓయి, నీవు నేను మనం చేసినటువంటి తప్పిదాలకు తగిన శిక్షను అనుభవిస్తూ ఉన్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు అని చెప్పి తన తప్పిదాలకు పశ్చాత్తాపడి తన జీవితాన్ని మార్చుకున్నాడు. మనము కూడా ఈ కుడి ప్రక్క ఉన్నటువంటి దొంగవాని లాగానే మనం చేస్తూ ఉన్న తప్పిదాలకు పశ్చాత్తాపడి మన జీవితాలని మార్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభుకి మనం రాజ్య మార్గాన్ని సిద్ధం చేద్దాం. నెంబర్ 5, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 15, 16 వచనాలు. తాను హింసించినటువంటి క్రీస్తు కొరకు పునీత పౌలు గారు పశ్చాత్తాపడి అనేక శ్రమలు అనుభవించి, అనేక బాధలు అనుభవించి అదే క్రీస్తుకు సాక్షిగా జీవిస్తూ తన జీవితాన్ని మార్చుకున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం కూడా సుంకరిలాగా, తప్పిపోయిన కుమారునిలాగా, పేతురు గారిలాగా, పౌలు గారిలాగా, కుడి ప్రక్కన వేలాడినటువంటి దొంగలాగా మన పాపపు క్రియలకు పశ్చాత్తాపపడి మన జీవితాన్ని మార్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభుకి మన జీవితాల్లోనికి, మన హృదయాల్లోనికి రాజ్య మార్గాన్ని సిద్ధం చేద్దాం. ఆ ప్రభువు మనందరినీ చల్లగా దీవించునుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.